నమస్కారం మాల్యాద్రి గారు. నమస్తే అండి. రేవ్ పార్టీ, బెంగళూరు రేవ్ పార్టీలో ఇప్పుడు మిగతా వాళ్ళు పక్కన పెడితే ముఖ్యంగా సెలబ్రిటీస్కి సంబంధించినవి చూసుకున్నట్టయితే హేమ గారిది పాజిటివ్ అని చెప్పేసి వార్తలు వచ్చాయి. పాజిటివ్ అంటారు, ప్లస్ వి అంటారు దాన్ని. ఓకే, అట్లా 86 మందికి కూడా సేమ్ ప్లస్ వి అంటారు దాన్ని. పాజిటివ్ అని చెప్పి రాంగ్ డైరెక్షన్ లో చెప్తున్నారు. ఓకే, దాన్ని ప్లస్ వి అంటారు. ఓకే. సో ఇప్పుడు 86 మంది కూడా సేమ్ అదే రిపోర్ట్ వచ్చిందండి. అవును. సో హేమ గారి పరిస్థితి ఏంటి? చాలా మంది మదిలో దీని గురించి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నిద్ర ఆరాలమని కూడా టీవీలు చూస్తున్న సందర్భం అనేది ఉంది. దానికి కారణం ఏంటంటే ఆమె సెలబ్రిటీ అవడం కంటే ఇక్కడ కాకుండా అక్కడ జరిపారు. ఏమేం జరుగుంటాయి అక్కడ? 50 లక్షల రూపాయలు ఖర్చు ఏంటి? ఒక్కొక్క లోపలికి పోవాలంటే 50,000, 2 లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి? ఎవరి వాసు, ఎవరి రెడ్డి గారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవటం. ఒకవేళ ఆ జరిగిన వాటి అన్నిటి కాన్సిక్వెన్స్గా వీళ్ళకేం శిక్షలు పడతాయి, ఇది ఒక ఇది. ముఖ్యంగా 2 మాటల్లో మనం చెప్పుకోవాలంటే, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ అని చెప్పి అందరు అనుకున్నా దానికి టైటిల్ ఇచ్చారు సన్సెట్ టు సన్ రైజ్ అని. ఆ టైటిల్ వల్ల ఎక్కువ మంది రాత్రంతా ఏదో జరిగింది, ఆ రాత్రి అనే పాయింట్ చాలా ఎఫెక్ట్గా ఉంది. రాత్రి ఒంటరి ఆడపిల్లలు, అది కూడా సినీ సెలబ్రిటీసు, యూత్, డ్యాన్సులు, మ్యూజిక్లు, మాదక ద్రవ్యాలు దొరికినాయి అనగానే ఖచ్చితంగా ప్రతివాడి మైండ్లో అశ్లీలంగా ఏ జరుగుంటాయి అని ఒక. అవును, అసలు రేవ్ పార్టీలో ఇలా జరుగుతాయని కూడా ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నారు. అవును, రేవ్ పార్టీలో ఏం జరుగుతుందంటే ఒక అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అక్కడ ఇలా ఉంటుంది, మార్చుకుంటారు భార్యల్ని, అక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, వెళ్ళే వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ తీసుకొని ఇన్ఫర్మేషన్ బయటికి పోకుండా చేస్తారు. హెచ్ఐవి టెస్టులు కాదు, అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళు సెక్సువల్ గా కాంపిటెంట్ అయితేనే రాణిస్తారు. అవును, అదే. కొంతమంది ఏంది ఇప్పుడు అమెరికా ఇతర దేశాల్లో బర్త్డే గిఫ్ట్లు అని ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భార్యకో భర్తకో ఎయిల్మెంట్స్ అయ్యి సెక్సువల్ గా పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే, బర్త్డే రోజున ఆయన హాయిగా ఉంటాడని అక్కడ ఈ పర్మిషన్ లిమిట్స్లో లాలో ప్రాస్టిట్యూషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు నేను గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి మనం మిగతా ఎట్లు ఇస్తారో ఈ కూడా ఇస్తుంటారన్నమాట. లేడీని ప్రజెంట్ చేయటం, లేకపోతే యంగ్స్టర్ని గిగులో అంటారు, వాళ్ళు మగవాళ్ళని గిగులో అంటారు. అట్లా వాళ్ళు ప్రజెంట్ చేయడం అక్కడ ఉంది కాబట్టి అదే ఇక్కడ జరుగుతున్నట్టుగా ఎక్కడో ఏదో చదివి వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ నిజంగా లేదు. అబద్ధాలు ఏదో హైలైట్స్ కోసం, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో వ్యూయర్స్ ఎక్కువ వచ్చేదానికోసం ఏదో చెప్పేస్తే సరిపోద్దని దానికి మ్యూజిక్ వీళ్ళు యాడ్ చేసి ఇలా చెప్తున్నారు తప్ప, అసలు వాస్తవంగా 100 మంది ఒక దిక్కడ ఉన్నప్పుడు ఎన్ని రూముల్లో ఎంతమంది ఉన్నా సెక్సువల్ పార్ట్ గురించి పక్కన పెడితే అక్కడ ఏం జరుగుతుంది? అసలు రేవ్ పార్టీ అని పేరు పెట్టినా వాళ్ళు బర్త్డే పార్టీ అన్నారు. అది బర్త్డే పార్టీనా, మందు పార్టీనా, లేకపోతే మాదక ద్రవ్యాల పార్టీనా, లేకపోతే సెక్సువల్గా ఫ్రీగా ఎంజాయ్ చేసే పార్టీనా, దానికి డబ్బులు ఎంత ఏంది అనేది చాలా విధాలుగా వస్తుంది. ఈ సన్సెట్ టు సన్ రైజ్ అనే ఒక టాపిక్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. అక్కడ అందరికీ తెలిసిన విధంగా 5 మంది నిర్వాహకుల్ని ఇంక్లూడింగ్ ఆ వాసు అనే అబ్బాయిని ప్లస్ ఆ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టుగా, అది కాకుండా ఒక 150 మంది పార్టిసిపేట్ చేస్తే 101 మందిని టెస్టులు చేస్తే వాళ్ళలో 26 మందికి యూరిన్ టెస్ట్ కూడా చేశారు, ఈ బ్లడ్ టెస్ట్తో పాటు చేస్తే వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చిందంట. అంటే పాజిటివ్ అంటే ప్లస్ వి అని వచ్చింది. మనకు కరోనాలో పాజిటివ్ ఎట్టో ప్లస్ వి అనేది అక్కడ టెస్ట్కి చేస్తే వచ్చే రిజల్ట్ యొక్క ఇదనమాట. అయితే బాత్రూముల్లో అక్కడ ఇక్కడ సుమారు 45 గ్రాముల MDMA మాత్రలు, కొకైన్ తదితర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 18 మంది లగ్జరీ కార్లను సీజ్ చేశారు. 30 మంది మహిళలు ఉన్నారు. ఆ 30 మంది మహిళల్లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇచ్చి ఇక్కడ జరిగింది బర్త్డే పార్టీ అని చెప్పింది. ఈ హేమ అనేవా ఆమె, నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, నేను ఒక గార్డెన్లో చిల్ అవుతున్నాను అని ఒక వీడియో, ఇంకొక వీడియో ఇంట్లో ఏదో చికెన్ బిర్యానీ చేస్తున్నానని చెప్పి ఇంకొక వీడియో, ఈ 2 వచ్చినాయి. అట్లా విధంగా శ్రీకాంత్ గారు ఒక వీడియో చేశారు, తర్వాత జానీ మాస్టర్ గారు ఒక వీడియో చేశారు,
జానీ మాస్టర్ శ్రీకాంత్ వీడియో చేయడానికి కారణం ఒక వ్యక్తి శ్రీకాంత్ లాగా పోలి ఉన్న వ్యక్తి ముసుగేసుకొని పోతుంటే అతనేనని చెప్పి ప్రజల్లో వచ్చింది కాబట్టి జరిగిందని చెప్పి అని అనుకున్నారు. సరే, అసలు ఇది ఏం జరుగుతుంది ఏంది అని చెప్పి చూసినప్పుడు అసలు ఏమేమి సెక్షన్లు పెడుతున్నారు, ఆ సెక్షన్లలో ఎవరి మీద ఎటువంటి పనిష్మెంట్ పడుతుంది, అసలు ఏంటి అని చెప్పి మీలాగే నాకు కూడా కుతూహలం కలిగింది. దాని మీద నేను పరిశోధన చేశాను నాకున్న పరిధిలో, చట్టరీత్యా ఏమేం జరుగుండొచ్చు ఏంటని. ఇది ఒక కోణమైతే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారని ఉండడం అంటే ఆయన ఫిజికల్గా లేడు, ఆయన కారు వెళ్ళింది, పాస్పోర్ట్ ఉంది, నెక్స్ట్ స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని, స్టిక్కర్ ఏమో డేట్ వ్యాలిడిటీ అయిపోయింది, పాస్పోర్ట్ అక్కడ లేదు నా దగ్గర ఉందని చెప్పి ఆయన పాస్పోర్ట్ ఈరోజు ఇంటర్వ్యూలో చూపించాడు, చెప్తున్నాడు పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, బ్లడ్ టెస్ట్ చేసుకుందాము, నువ్వు రెడీనా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగాడు, చేసుకుంటే ఎవరికి ప్లస్ ఫీ వస్తే వాళ్ళు రాజకీయం వదిలిపెట్టుకోవాలి ఛాలెంజ్ కూడా ఇచ్చారు. సో ఆ మాటలతోటి చంద్రమోహన్ రెడ్డి గారు ముందుకు రానందువల్ల ప్రస్తుతానికి రాజకీయ నాయకుల యొక్క ప్రమేయము దీంట్లో ఉందా లేదా అనే అనుమానం పడిపోయి పక్కన పడిపోయింది. ఇక ఓన్లీ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఈ 86 మంది ఎవరు, వాళ్ళల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ వచ్చిన వాళ్ళలో మరి ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్కి వాళ్ళ మీద ఎటువంటి కేసులు వస్తాయి, పనిష్మెంట్లు ఏంటి. దాంతోపాటు మరొకటి వాదన ఏంటంటే తప్పుదోవ పట్టించింది హేమ, తను అక్కడ ఉండి అక్కడ లేనట్టుగా వీడియోలు చేసింది కాబట్టి తన మీద ఇంకేమైనా అడిషనల్ చర్యలు ఉంటాయా, దాంతోపాటు అసలు ఆమెకి ఫోన్ ఎవరిచ్చారు, ఫోన్ ఎవరన్నా పోలీసు వాళ్ళతోటి ఇంటర్ఫియరెన్స్ జరిగి పోలీసు వాళ్ళ హెల్ప్ కూడా దాంట్లో ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది అక్కడ ఉన్న ఇష్యూ. ఈ పరిసర ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్లో అసలు ఏం జరిగింది అనేది కనుక నేను చూస్తే, నేనంతా పరిశోధనలో అక్కడ ఒక పార్టీ జరిగింది, ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం హేమ అనే ఆమె కూడా అటెండ్ అయింది, ఎందుకంటే ఆమె పాస్పోర్ట్ టికెట్స్ చూపిస్తున్నారు, ఆమెతో పాటు మరొక 2 వ్యక్తులు కూడా మగవాళ్ళు కూడా వెళ్ళటం జరిగింది, ఇంతవరకు బాగుంది. ఆమెకి ప్రిజంప్షన్ ఏంటంటే ఆ టెస్ట్లో వచ్చింది కాబట్టి ఆమె కూడా సేవించుంటుందేమో, మనకు తెలియదు కరెక్ట్గా. కొన్ని సందర్భాల్లో టెస్టులు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, తప్పుడు టెస్టులు జరిగిన సందర్భాలు కూడా కొన్ని జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిలో ఒకవేళ ఆమె కనుక చేసుకొని ఉంటే, అంటే తీసుకొని ఉంటే, లేకపోతే వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొని ఉంటే ఏంటి అనేది ప్రశ్న. నాకు అందిన సమాచారం ప్రకారం నేను చూసినటువంటి ఇవన్నీ చూస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు రాత్రి 2 గంటల దాకా డీజే సౌండ్స్ తోటి పార్టీ చేసుకునే దానికోసం పర్మిషన్ అనేది తీసుకున్నారు. సో డీజే సౌండ్స్ తోటి పార్టీ చేసుకొని ఎంజాయ్ చేయటం అప్ టు 2 o'clock దాకా పర్మిటెడ్. 3 గంటలకి పోలీసు వెళ్ళారు అక్కడికి, 5 గంటలకు కాదట, 3 గంటలకు వెళ్ళారట. లేదా 5 గంటలకు వెళ్ళారు అనుకున్నా కూడా ఆ 3 hours ఎక్స్ట్రా 3 hoursలో అక్కడ డీజే శబ్దాలు వచ్చినాయా లేవా, వచ్చినాయి కాబట్టి పక్కనున్న నైబరర్స్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీస్ అక్కడికి వచ్చిందని, పోలీస్ ఫెయిల్యూర్ కూడా అక్కడ ఉందని చెప్పి ఒక వాదన వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఈ యొక్క డిస్టర్బెన్స్ ఈ డీజే సౌండ్స్ ద్వారా జరిగింది కాబట్టి దానికి ఏంటి సెక్షన్లు, దానికి ఏం ఫైన్లు ఏంటి అని చూస్తే ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, రైట్ టు ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని. అంటే చక్కటి మానసిక శారీరక అభివృద్ధి చెందేందుకోసం చక్కని వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఎవరికైనా అన్యాయం అక్రమం జరిగితే వాడు కోర్టుకు వెళ్తే అది కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. సో ఫండమెంటల్ రైట్ మనకు హాయిగా నిద్రపోయేదానికి ఉంది, మన ఆరోగ్యానికి అది ఇష్టం. కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు అడిగినప్పుడు పోలీసు వాళ్ళు కరెక్ట్గానే వచ్చారు, వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళకి అక్కడ మాదక ద్రవ్యాలు ముందే తెలుస్తుందా, తెలియదు కదా. మాదక ద్రవ్యాల కోసం రాలా అక్కడికి, అక్కడ జరిగే ఈ డిస్టర్బెన్స్ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కథనం ప్రకారం అక్కడ మాకు పలానా మాదక ద్రవ్యాలు ఇందాక చెప్పిన విధంగా దొరికినాయి. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఈ మాదక ద్రవ్యాల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది, అదేవిధంగా అది చేసే పని కూడా ఉంది.
దాని గురించి కూడా కావాలంటే చెప్తా మీకు. ఏ MDMA తీసుకుంటే ఒక మనిషిలో ఏం జరుగుతుంది, అది ఎక్కువ మోతాదులో జరుగుతుంటే వాడికి వచ్చే నష్టాలేంటి, బాడీలో ఏ పార్ట్ దెబ్బతింటది, అది కూడా మనం చర్చించుకుందాం కూడా కావాలంటే. దాంతోపాటు ఈ టెస్టులో ఇప్పుడు జరిగినప్పుడు ఎంత మోతాదులో ఉంది అని తెలుసుకోవచ్చు. అది నిన్ననే తీసుకుంటే జరిగిందా, లేకపోతే గతంలో ఎప్పుడన్నా తీసుకుంటే దాని యొక్క ఆనమాలు లేకపోతే ఎవిడెన్స్ దొరికిందా అనేది కూడా ఈ టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు అనేది నాకు తెలిసింది. ఇప్పుడు దాకా ఉంటుందండి? ఒకసారి తీసుకుంటే లైఫ్లో అసలు తీసుకునే అలవాటు ఉందా లేదా, అంటే రెసిస్టెన్స్ పవర్ ఎంత ఉంది. ఇప్పుడు తాగినోడికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఈరోజు ఒక బాటిల్ తాగాను, రేపు ఒక బాటిల్ తాగితే నాకు మత్తెక్కదండి. లేదా ఒక 4 రోజులు వరుసగా రోజు ఒక బాటిల్ తాగుతూ అలవాటు పడిపోతే 5వ రోజు ఒక బాటిల్తో మత్తెక్కదు. సో ఈ పవర్ ఆఫ్ కన్జంప్షన్ ఎంత, బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎంత ఉంది, ప్రొటెక్టివ్ పవర్ ఎంత, ఇటు కొన్ని టెస్టులు ఉన్నాయి. అవన్నీ ప్రతి వాళ్ళకి చేస్తారా లేదని నాకు తెలియదు, కానీ టెస్టులు అయితే ఉన్నాయి. అసలు వీడు అడిక్టెడా కాదా అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళ మీద ఏం టెస్ట్ చేశారంటే వాళ్ళ బాడీలో కన్జంప్షన్ అనేది జరిగిందా లేదనేది ఉంది. ఆ కన్జంప్షన్ నిన్ననే జరిగిందా, అంతకుముందు గతంలో ఎప్పుడైనా తీసుకున్నారా, ఇది ఒకటి టెస్ట్ చేస్తారా చేయరా అనేది మనం పక్కన పెడదాం కాసేపు. ఫస్ట్ ఆ డిస్టర్బెన్స్కి సంబంధించి నామినల్గా ఎవరైతే డిస్టర్బ్ చేశారో, వెళ్ళిన 150 మంది అక్కడ డ్యాన్స్లు వేస్తూనే ఉంటారా ఆ టైంలో, ఎవరైతే ఉండి అక్కడ డ్యాన్స్ వేస్తూ డిస్టర్బ్ చేశారో వాళ్ళ మీద ఈ ఫైన్ వేసేదానికి అవకాశం ఉంది. ఫైన్ నాట్ ఇంప్రిజన్మెంట్. డిస్టర్బెన్స్కి సంబంధించి లేదా మొదటి తప్పు కింద కూడా వదిలేసేదానికి కూడా అవకాశం ఉంది. ఫైన్ లేకుండా కూడా డిస్టర్బెన్స్ కు సంబంధించి ఏదైతే లౌడ్ స్పీకర్స్ ద్వారా పాటలు డీజేలు ఇవన్నీ జరిగినాయి కదా, దానికి సంబంధించి. ఇకపోతే నెక్స్ట్ మనం చూడాల్సింది మాదక ద్రవ్యాలకు సంబంధించి తీసుకున్నటువంటి పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించి ఏ యాక్ట్ వస్తుంది, ఏ సెక్షన్లు వస్తాయి, దానికి పనిష్మెంట్ ఎంత, వీళ్ళకి పనిష్మెంట్ పడుతుందా లేదా అది చూడాలి మనం. అసలు ఈ యాక్ట్ పెట్టింది 1985లో నార్కోటిక్ డ్రగ్స్, సైకియాట్రాపిక్ సబ్స్టెన్సెస్ని మిస్యూజ్ చేసి వాడే వాళ్ళని ప్రివెంట్ చేయడానికి కోసం పెట్టారు. తక్కువ చేయడానికి, వాడకం లేకుండా చేయడానికి, ఒక మానిటర్ చేయడానికి స్పెసిఫైడ్ మెడిసిన్స్ ఉంటాయి కొన్ని, అది లిమిటెడ్ సర్కమ్స్టెన్సెస్లోనే వాడే విధంగా, అది రెండో ఆబ్జెక్ట్. మూడోది ఏంటంటే ఈ యాక్ట్ పెట్టిన తర్వాత స్పెషల్ కోర్ట్స్ పెట్టి ఎక్స్పీరియన్స్గా కేసెస్ని ట్రయల్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలనేది ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది పెట్టిన తర్వాత అనేక విధాలుగా ప్రివెన్షన్ చాలా బాగా జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ బెంగళూరు పార్టీలో, అంటే మనం అనుకునే ఈ పర్టికులర్ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు GR ఫామ్ హౌస్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో వీళ్ళు వెళ్ళి చేయటం జరిగింది. అది కూడా నిన్న మనం అనుకున్నాం రైడ్ 3 గంటలకు జరిగింది. 3 గంటలకు జరిపినప్పుడు హేమ అనే దాంట్లో ఉందనేది అందరూ చర్చించుకుంటే ఫైనల్గా పోలీస్ ఆఫీసరు హేమ ఉన్నారా అంటే నాకు తెలియదు అన్నాడు. అక్కడ ఒక డిస్టర్బెన్స్ ఏంటంటే ఈమె పేరు కృష్ణవేణి అట, హేమగా ఆమె అక్కడ గుర్తించలేదు. కృష్ణవేణి అనే ఆమె ట్రావెల్ చేసింది, కృష్ణవేణి అనే ఆమె అక్కడ ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఉన్నందువల్ల ఆ CCB's యాంటీ నార్కోటిక్ డివిజన్ ఆఫీసర్స్ రైడ్ చేసినప్పుడు దొరికినటువంటి డ్రగ్స్ విషయంలో కానీ అక్కడ ఎవరున్నారనే విషయంలో కానీ కొంచెం కన్ఫ్యూజన్ జరిగింది. ఇది ఒక పార్ట్. తర్వాత ఒక వర్షన్ ఏంటంటే MDMA పిల్స్ ఒక 17, తర్వాత కోకైన్ కూడా దొరికిందని, ఈ 100 పీపుల్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి, కొంతమంది బెంగళూరు నుంచి అని చెప్పి ఇనీషియల్గా వచ్చింది. యంగ్ ఉమెన్ 25 మంది ఉన్నారని అది కూడా వచ్చిందనమాట. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ఒక బెంజ్ కార్లో ఈ పాస్పోర్టు ఇవన్నీ లగ్జరియస్ కార్స్ ఇవన్నీ వచ్చినాయి అని, వాటికి సంబంధించి కూడా అనేక రకాలుగా మరి అంటే అనుమానాలు, రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా పనిష్ చేయాలి అనేది వచ్చిందనమాట.
సెక్షన్ 25 ఆఫ్ నాక్రోటిక్ యాక్ట్ అందాం మనం. 25 ప్రకారం ఏదైనా ప్రిమిసెస్ని ఈ నాక్రోటిక్ డ్రగ్స్ వాడేదానికోసంగా వాడితే యానిమల్ రూపంలో కానీ ఏ రూపంలో తీసుకుపోయి అక్కడ వాడినా కూడా నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఒక నేరం చేస్తే ఏదైతే మార్గంలో నువ్వు కన్వే చేసి తీసుకుపోతావు, అంటే ఒక వెహికల్లో తీసుకుపోయావు, ఆ వెహికల్ కూడా ఇన్వాల్వ్ చేసినట్టే. వాటన్నిటికి కలిపి తాగినోటికి ఏ పనిష్మెంట్, అంటే వాడినోడికి ఏ పనిష్మెంట్ పడుతుందో ఆ పనిష్మెంట్ వీడికేస్తారు. సప్లై చేసినోడే కాదండి, తీసుకెళ్ళినోడు ఆ ప్రిన్సెస్ని అలౌ చేసినోడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే జిఆర్ హౌస్ ఓనర్ని కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి అతను ఇచ్చాడని చెప్పి పెట్టారు కదా. సో అతని మీద కూడా అతను వాడినా వాడకపోయినా వాడిన వాళ్ళకి ఏ పనిష్మెంట్ పెడితే ఆయనకు కూడా అదే పనిష్మెంట్ పడుతుంది సెక్షన్ 25 ప్రకారం. ఓకే. తర్వాత ప్రతి వాళ్ళకి, వాడిన వాళ్ళకి, ప్రిమిసెస్ అలౌ చేసిన వాళ్ళకి, తీసుకెళ్ళిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా సెక్షన్ 35 ప్రకారము వాళ్ళకి మెంటల్ స్టేట్ ఆ టైంలో ఇవన్నీ చేసే విధంగా వాళ్ళకి మెంటల్ స్టేట్ ఉంది అంటే నాలెడ్జ్తో చేశారనే ప్రిజంప్షన్ ఉంది. ఓకే. నాకు ఆ మెంటల్ స్టేట్ లేదని ఎవరన్నా అంటే నేను ఒక అమ్మాయి, ఒక సమ్ యాక్ట్రెస్ చెప్తుంది, నేను అక్కడికి వాసు అన్న పిలిస్తే వెళ్ళాను, బర్త్డే పార్టీకి వెళ్ళాను, అక్కడ ఏం జరిగింది నాకు తెలియదు, నువ్వు ఏమైనా కన్జ్యూమ్ చేసావంటే నేను చేయలేదని. నిజంగా చేయకపోయినా కూడా ఏదైనా మందు ఇచ్చినప్పుడు తాగితే దాంట్లో ఉండొచ్చు, కానీ అలా నేను చేయలేదు అని అంటే ఒప్పుకోరు. ఈ సెక్షన్ ప్రకారం 35 ప్రకారము నీ బాడీలో కనుక అది ఫౌండ్ అయితే నాకు తెలియకుండా నా బాడీలోకి ఇది వచ్చింది అని ప్రూవ్ చేసుకోవాలన్న బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. నేరం చేసినప్పుడు నేరం చేశారనేది స్టేట్ ప్రూవ్ చేయాలి, కానీ ఈ పర్టికులర్ సెక్షన్ 35 ప్రకారము నేరం అనేది జరిగితే ఎవరైతే నేరస్తుడు ఉంటాడో వాడే ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదని. ఇది సెక్షన్ 35. తర్వాత స్పెషల్ కోర్టులోనే దీన్ని ప్రూవ్ చేయాలి. కేసు నడిచేది స్పెషల్ కోర్టు. స్పెషల్ కోర్టు అంటే డిస్ట్రిక్ట్ జడ్జి కూర్చుంటాడు అక్కడ జడ్జిగా, అంటే హయ్యెస్ట్ లోయర్ లెవెల్లో హయ్యెస్ట్ జడ్జి కూర్చొని ఈ కేసులన్నీ ట్రై చేస్తారు. మినిమం పనిష్మెంట్ అనేది 3 years ఉంటుంది. పనిష్మెంట్ అనేది 3 years నేరం చేస్తే వేయాల్సిన పనిష్మెంట్, అది సెక్షన్ 36A చెప్తుంది. తర్వాత కొన్ని కండిషన్స్ని రిక్వైర్మెంట్ ఆఫ్ లా ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఈ నేరం జరుగుతుంది అన్నప్పుడు పోలీసు వాళ్ళు మాత్రమే వెళ్ళి రైడ్ చేసి పట్టుకుంటే దాన్ని ఒప్పుకోరు, నమ్మరు. వాళ్ళతో పాటు ఇండిపెండెంట్ విట్నెసెస్, ఒక్కోసారి అధికారులు, రెవెన్యూ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ విట్నెస్లుగా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ సమక్షంలో ఈ రైడ్ జరగాలి. ఇప్పుడు దాకా ఈ పర్టికులర్ కేసులో అలా ఇండిపెండెంట్ విట్నెస్లు వచ్చినట్టు కానీ లేదా ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమక్షంలో ఈ డ్రగ్స్ అన్ని సీజ్ చేసినట్టు కానీ లేదు. దీనికి కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్, అక్కడ డీజే శబ్దాలు వింటే మా కంప్లైంట్ వచ్చింది, దానివల్ల మేము వెళ్ళామన్నారు. అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ఇన్వాల్వ్ అయిందనేది ఎవరికి తెలియదు. కాబట్టి ముందే ఎందుకు సాక్షులు తీసుకెళ్తారు 3 గంటలప్పుడు రాత్రిపూట? అందువల్ల ఇప్పటికి కూడా ఆ ఫ్యాక్ట్స్ ఏం బయటికి రావటంలే. ఒక ఇండిపెండెంటు రెవెన్యూలో కానీ కోఆపరేటివ్లో కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే వర్కింగ్లో ఉన్న ఆఫీసర్ని వీళ్ళతో పాటు తీసుకెళ్ళలేదు, లేదా ఇండిపెండెంట్ విట్నెస్లు కొంతమంది తీసుకెళ్ళలేదు. కాబట్టి ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి కండిషన్స్ కనుక ఖచ్చితంగా ఫాలో అయ్యి కంప్లై చేసి అప్పుడు కనుక సీజ్ చేస్తే అప్పుడు పనిష్మెంట్ వేసేదానికి కోర్టు ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి సెక్షన్ 50 క్లియర్గా చెప్తుంది, కండిషన్స్ అండర్ విచ్ అక్కడ రైడ్ కండక్ట్ చేశారు అవి కనుక కంప్లై చేయకపోతే శిక్ష చేయడానికి లేదు. ఓకే. సో అది జరిగిందా లేదనేది మనకు చాలా మంది దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతవరకు పోలీస్ వాళ్ళు అది బయట పెట్టాలి, రాలా. ఎఫ్ఐఆర్ కట్టారు, అందరిని వెళ్ళిపోమన్నారు, వాళ్ళు 5గురిని అరెస్ట్ చేశారు, కానీ
ఇదిగో పలానా ఇండిపెండెంట్ విట్నెస్ల సమక్షంలో మేము రైడ్ చేశాము, మేము సీజ్ చేశాము అనేది రాలేదన్నమాట. తర్వాత అఫీషియల్స్ దగ్గర నేరం ఒప్పుకున్నా కానీ అది కోర్టులో ప్రూవ్ చేయడానికి లేదు. నేను నేరం చేశానండి, ఇదిగో తాగాను అని చెప్పి ఒకవేళ ఎవరి చేతైనా ఆడ ఒప్పించి బాండ్ రాపించుకున్నా కూడా అఫీషియల్స్కి, నెక్రోటిక్ అఫీషియల్స్ ముందల ఒప్పుకున్న దాన్ని కోర్టులో చెల్లదు. ఇండిపెండెంట్ ఆఫీసర్స్ ముందు ఒప్పుకోవాలి. అది సెక్షన్ 67 చెప్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి 4 కేసులు కూడా మీకు ఇంపార్టెంట్ కేసులు కూడా చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలియాలి కాబట్టి. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ బల్దేవ్ సింగ్ 1999లో జరిగింది. దీని యొక్క అడ్రస్ 6 SCC 172. దాంట్లో ఏం చెప్పారంటే ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి కండిషన్స్ ఖచ్చితంగా పెట్టే బెయిల్ ఇవ్వాలి, ఏదైనా బెయిల్ ఇస్తే. ఈ కేసులో కాదండి, జనరల్గా బెయిల్ గురించి వేయడు. ఇక్కడ జరిగింది ఏంది, పోలీసు వాళ్ళు కేవలం డిస్టర్బ్ చేశారు అక్కడ అనే ఉద్దేశంలో వాళ్ళు పంపించేశారు. కానీ అక్కడ దొరికిన పదార్థాలను బట్టి అనుమానం ఉంది కాబట్టి టెస్టులు చేశారు. అంతేగాని వాళ్ళు వెళ్ళింది నార్కోటిక్ డ్రగ్స్ ఇన్వాల్వ్ అయింది అనే అనుమానంతో అక్కడికి వెళ్ళినట్టుగా మనకి ఎక్కడ సమాచారం లేదు. తర్వాత మహేష్ లక్ష్మీబాయి పటేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఇది 2002లో జరిగింది. 6 grams ఆఫ్ బ్రౌన్ షుగర్ దొరికింది. దాంట్లో ఏమన్నారంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్ని కనుక కంప్లై చేయకపోతే, ఇందాక అనుకున్నాం మనం, ఇండిపెండెంట్ ఆఫీసర్స్ విట్నెస్లు ఉండాలి, తర్వాత సీజ్ చేసిన క్వాంటిటీ ఎంతో చూడాలి, ఇవన్నీ కూడా సీజ్ చేసేటప్పుడు ఫార్మాలిటీస్ ఏముంటే లా ప్రకారం కనుక ఫాలో కాకపోతే శిక్ష వేయడానికి లేదని చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టు మదన్ లాల్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేసులో కూడా ఎవరికైనా ఈ డ్రగ్ వాళ్ళ దగ్గర ఉంటే పొజిషన్లో, ఇక్కడ ఒక రూమ్లో దొరికినట్టు చెప్పడం లేదు, ఎవరి దగ్గర చేతిలో ఉంటే దొరికినట్టు చెప్పడం లేదు, బాత్రూంలో ఉందంట. ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ జిఆర్ ఫామ్లో, ఎవరి బాత్రూంలో దొరికింది, మెయిన్ హాల్ బాత్రూంలో దొరికిందా లేదా అనేది బయటికి రావాలి. సో ఎవరైనా పొజెస్ చేసి వాడు కనుక ఉంటేనే వాడికి శిక్ష వేయమని ఉంది. ఎక్కడో ఉంటే ఇది నీదే అని చెప్పేదానికి అవకాశం లేదు. ఈ విధంగా చాలా కేసెస్లో మనకు చూసేది ఏంటంటే 2 ముఖ్యమైనవి చూస్తున్నారు. ఒకటి, నువ్వు పొజెస్ చేసి ఉండాలి. 2, ఒకవేళ నువ్వు కనుక కన్జ్యూమ్ చేస్తుంటే ఆ కన్జ్యూమ్ చేసినప్పుడు మీరు వాడకముదారుల, అమ్మకముదారుల, వాడకముదారుల్ని విక్టిమ్స్గానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు చెంపదెబ్బ కొట్టినప్పుడు దెబ్బ తగిలినోడు విక్టిమే, కొట్టినోడు నేరస్తుడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైనా ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ హీరోనో మీరు రండి పార్టీకి అని పిలిచారు, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏదో ఒక సందర్భంలో వీళ్ళు అడిగినా కానీ వాళ్ళు ఇచ్చినా కానీ కేవలం వాడకం దారగానే వాడాడు, ఒక కూల్ డ్రింక్ లాగా తాగాడు, ఎంజాయ్ చేశాడు, అయితే దానికి లోన్ అయ్యాడు. అటువంటి వాడిని నేరస్తుడి కింద పరిగణించరు. అక్కడ ఒక విక్టిమ్గానే పరిగణిస్తారు. విక్టిమ్గానే పరిగణించి అతన్ని రిఫార్మ్ చేయడానికి, అతన్ని రిహాబిలిటేట్ చేయడానికి, ఒకవేళ అతను ఆర్థికంగా దెబ్బతినిపోయి ఈ మందుకు అలవాటు పడిపోయి ఇబ్బంది పడిపోతూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే అతనికి పని కల్పించి అతను మళ్ళా ఈ తప్పు చేయకుండా ఉండేటట్టు చేయడానికి కావాల్సిన వసతులు కూడా ఈ యాక్ట్లో ఇవ్వమని ఉంది. రెండోది ఏంటంటే రెట్రిబ్యూషన్, అంటే పగ తీర్చుకునే వ్యవస్థలో ఒక వ్యక్తిని చంపేస్తే అప్పుడు శిక్ష వేయాల్సిందే అని చెప్పి పగ తీర్చుకునే, ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఇక్కడ ఉండదు. అయితే ఎవరి మీద ఉంటుందంటే అమ్మకందారుడు ఉంటాడు, వాడు పండించటం, కన్వే చేసి తీసుకుపోవటం, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయటం, ఎక్కువ డబ్బుకి దొంగతనంగా చట్ట వ్యతిరేకంగా అమ్మటం, అటువంటి వాడు చేస్తే వాడిని జైల్లోనే ఉంటాడు, బయటకు కూడా బెయిల్ మీద కూడా రానియడు. ఎందుకంటే దీని యొక్క దుష్ఫలితాలు ఎక్కువ. లివర్లు చెడిపోవటం, ఆరోగ్యం చెడిపోవటం, మానసిక వ్యధకు గురటం, పని చేయలేకపోవటం, ఎంజాయ్మెంట్ ఒకటే కనిపెడుతుంది కానీ కొద్దిసేపు, దాని తర్వాత దీని ఎఫెక్ట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ కేసులో నాకు తెలిసి వీళ్ళందరినీ కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరినీ విక్టిమ్స్గానే ట్రీట్ చేసి వీళ్ళని రిఫార్మ్ చేయడానికి,
వీళ్ళని రిహాబిలేట్ చేయడానికి, వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కాకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ 4 కండిషన్స్ మనకి ఇక్కడ కనపడటం లేదు. ఒకటి, వీళ్ళు క్యారీ చేసి తీసుకెళ్ళినట్టుగా ఎక్కడా వీళ్ళ మీద లేదు, ఈ కన్జ్యూమ్ చేసి టెస్ట్లో పట్టుపోయిన వాళ్ళు. 2, వీళ్ళ పొజిషన్లో అది ఉన్నట్టుగా లేదు, ఎక్కడో బాత్రూంలో దొరికిందని అంటున్నారు, వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నా. 3వది, 2 గంటల దాకా పర్మిషన్ తోటి గంతులేశారు, 2 నుంచి 3 దాకా డిస్టర్బెన్స్ మాత్రమే జరిగింది. కాబట్టి దానికి ఫైన్ వేయటమో లేకపోతే వార్నింగ్ ఇవ్వటమో చేయాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఇండిపెండెంట్ విట్నెస్ని, అఫీషియల్స్ని తీసుకుపోయి వాళ్ళ సమక్షంలో సీజ్ చేయటం కానీ, వాళ్ళ సమక్షంలో వీళ్ళని అరెస్ట్ చేయటం కానీ, వీళ్ళని కస్టడీలో తీసుకోవడం కానీ, వీళ్ళ దగ్గర ఏముండయి చూడటం కానీ చేయలేదు. అన్నిటికంటే మరి ముఖ్యమైనది, చాలా సీరియస్ ఏంటంటే అశ్లీల నృత్యాలు చేశారు దొరికింది అది అనేది రాలా. సెక్సువల్గా ఒకరితో ఒకరు ఏదో వాళ్ళందరూ చెప్తున్నట్టుగా వీడి భార్యను వాడు మార్చుకోవడం, వాడి భార్యను వీడు మార్చుకోవడం, లేదంటే డబ్బులకి ఆశపడి వేషాలు ఇస్తారని చెప్పి పడుకోవటం, అటువంటి జరిగినట్టుగా ఇంతవరకు ఒక్క అలిగేషన్ కూడా బయటికి రాలేదు. రూముల్లో కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉంటే మేము పట్టుకున్నాము, అటువంటి ఏమీ లేదు. అటువంటి ఉన్నప్పుడు అన్యాయంగా, అక్రమంగా ఎంతో కష్టపడితే ఇంత స్థాయికి ఆ సెలబ్రిటీస్ వచ్చారు, వాళ్ళని ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తూ అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీ అంటే ఇలా ఉంటుంది, ఇలా చెప్పడం అనేది దారుణం. అయితే సెలబ్రిటీల మీద ఒక బాధ్యత ఏంటంటే, శ్రీకాంత్ గారు చెప్పారు, నేను వెళ్ళను, ఒకవేళ వెళ్తే తెలిస్తే వెంటనే దాన్ని కట్ చేసుకొని వచ్చేస్తాను, పార్టీలకు కూడా వెళ్ళనని చెప్పారు. అదేవిధంగా జానీ మాస్టర్ చెప్పాడు, నా పనిలో నేనున్నా, నా గురించి వచ్చిందని. సెలబ్రిటీల మీద బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ, జమున కానీ, గుమ్మడి కానీ, మన పాత వాళ్ళందరినీ చూస్తే ఎక్కడ వాళ్ళ మీద ఇటువంటి అలిగేషన్ రావడం లేదు. అంతేకాకుండా సేవా కార్యక్రమాల్లో చాలా సందర్భాల్లో సావిత్రి గారు ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ ఇచ్చేశారు. సో ఒక చరిత్ర ఉంది. సినీ కళాకారులకి వాళ్ళందరూ సేవ చేస్తారు, వాళ్ళు చేసే సేవ ఆనంద సేవ, అందరికీ ఆనందాన్ని పంచుతారు. కాబట్టి వాళ్ళ మీద బాధ్యత ఏంటంటే ఇటువంటి పార్టీలకు వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో తప్పు జరిగి కన్జంప్షన్ కనుక జరుగుంటే వాళ్ళు ఒప్పుకోని నేరం, అయ్యా నాకు తెలీదు, ఫస్ట్ టైం, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఫస్ట్ టైం వచ్చానండి, వాసు ఆయన మా బ్రదరు అనుకొని వాళ్ళ ద్వారా ఎవరో ఫ్రెండ్ అని పిలిస్తే వచ్చానని చెప్తున్నాడు. అలా కనుక వెళ్ళుంటే వాళ్ళ నేరం ఒప్పుకుంటే వాళ్ళ మీద శిక్ష లేకుండా బెయిల్ మీద కూడా తొందరగా వచ్చి కేసు అయిపోయేదానికి ఉంది. ఒక మర్డర్ జరిగినప్పుడు పలానా ప్రదేశంలో పలానా వ్యక్తి మర్డర్ చేశాడని చెప్తే అది ప్రూవ్ చేయాల్సింది పోలీసు వారు, సాక్షులను పెట్టి నేను ఈ వ్యక్తిని అక్కడ చూశాను, ఆ వ్యక్తి మర్డర్ చేస్తుంటే చూశాను, పలానా వెపన్ వాడాడు, ఇవన్నీ చెప్పాలి. అయితే ఎవరి మీద నిందరు ఆరోపణ చేశారో వాళ్ళు నేను ఆ టైంలో అక్కడ లేను, వేరేది ఇక్కడ ఉన్నానని ప్రూవ్ అని కనుక వాళ్ళు స్పెసిఫిక్గా పలానా దగ్గర ఉన్నారు అని అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అట్లాంటి ప్లీ ఆఫ్ అలిబి అనేదాన్ని జనరల్గా అడ్వైజ్ చేయరు. ఈ ప్లీ ఆఫ్ అలిబి తీసుకుంటే అది ప్రూవ్ చేయకపోతే, ఇప్పుడు ఇంట్లో ఉన్నానని నేను చెప్పాను ఇంకో మర్డర్ జరిగినప్పుడు, చేసుకోలేకపోతే నేను అక్కడ ఉన్నట్టుగానే పరిగణిస్తారు, మర్డర్ దగ్గర ఉన్నట్టుగానే పరిగణిస్తారు. కాబట్టి ఆ ప్లీ ఆఫ్ అలిబి అనేది నెంబర్ 1 ఒక తప్పిదం జరిగింది, రాంగ్ అడ్వైజ్ ఎందుకు జరిగిందో తెలియదు. రెండోది ఏంటంటే మిస్లీడ్ చేసి అందరినీ తప్పించుకోవడానికి, అంటే ఒక నేరం జరిగినప్పుడు కోఆపరేట్ చేసి మనకి ఎగనిస్ట్గా ఎవిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద లేదండి, ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈమె కానీ ఇంకోరు కానీ మిస్లీడింగ్ కనుక చేస్తే సెక్షన్ 201 అని ఒకటి ఉంది ఐపీసీలో, ఎవిడెన్స్ని డిస్టర్బ్ చేసి ఎవిడెన్స్ని మార్చేదానికి ప్రయత్నం చేస్తే దాని కింద చర్యలు ఉంటాయి. అయితే తెలియక నేను ఇలా చేశానని కనుక చెప్పుకోగలిగి సమర్థంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి జడ్జి గారికి అర్థమయ్యేటట్టు చెప్తే, ఎస్, ప్యానిక్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే తన సెలబ్రిటీ పోద్దనో లేకపోతే తన అక్రమంగా అన్యాయంగా ఉన్న అసలు పార్టిసిపేషనే చేశాను, నన్ను ఒక కమర్షియల్గా చేస్తారని భయపడిపోయో కొన్నిసార్లు కొన్ని తప్పులు చేస్తుంటారు, దాన్ని మన్నించి కూడా వదిలేసే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే సెలబ్రిటీలందరూ గత చరిత్రలో సినిమా ఫీల్డ్లో మహానాయకులు చేసినటువంటి అన్నీ గుర్తెరిగి
వాళ్ళకు వచ్చిన ఈ సెలబ్రిటీతనాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాన్ని, డబ్బుని మనసులో పెట్టుకొని ప్రత్యేకంగా సేవలు చేస్తూ వాళ్ళు నిజంగా వాళ్ళు ఆనందం చేసి ఎంజాయ్ చేయాలంటే యోగా చేయండి, ధ్యానం చేయండి, ధార్మికంగా ఉండని చెప్పి నేను కోరుతున్నాను. ఈ మంచి విషయాలు మీరు ప్రజలకు తెలియజేసేదానికి మీరు కృషి చేస్తున్నారు. ఈ విషయాలు అందరూ గమనించి దీని గురించి ఇతరులకు చెప్పి ఇట్లాంటి రేవ్ పార్టీల్లో ఇంకెవరు పార్టిసిపేట్ చేయకుండా ఉండేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను.